ఇంటి ముందర అనుకోకుండా కొన్ని చెట్లు, మొక్కలు పెరుగుతాయి. వీటి వెనక కూడా ఒక కారణం ఉందని హిందూ శాస్త్రం మనకు చెబుతూ వస్తోంది. మన ఇంట్లో లేదా జీవితంలో ఏవైనా పెద్ద అనుకోని సంఘటనలు జరిగే ముందు మొక్కలు, జంతువులు, పక్షుల ద్వారా మనకు సంకేతం అందుతుంది. ఈ సంకేతాలను మనము అర్థం చేసుకోగలిగితే మనకు వచ్చే సమస్యను ముందుగానే గ్రహించవచ్చు. మన కర్మఫలం వల్ల కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంటల్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మొక్కలను నాటినా, మొక్కలను దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. పురాణాల్లో మొక్కలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. ఇప్పటికీ చాలా రకాల చెట్లను మనం పూజిస్తాం. ప్రతి దేవాలయంలో ఏదో ఒక చెట్టుకు మొక్కులు సమర్పించుకోవడమో, చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడమో చేస్తాం. కొన్ని రకాల మొక్కలు ఇంటి ముందట పెరగడం వల్ల ఇంట్లో ఉన్న వారికి శుభం జరగబోతోందనడానికి సంకేతంగా భావించవచ్చు. అశుభ ఫలితాలను ఇచ్చే మొక్కలు కూడా ఇంటి పరిసరాల్లో పెరుగుతుంటాయి. అలాంటి సందర్భంలో అలాంటి మొక్కలను వెంటనే పీకిపారేయాలి. ఇంటి పరిసరాల్లో, ఇంటి ముందట వాకిట్లో తులసి మొక్క గనుక పెరిగితే మహాలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందనడానికి సంకేతమని శాస్త్రం చెబుతోంది. ఇంటి ముందట తులసి మొక్కకు నీళ్లు పోయకపోయినా దానంతటా అదే పెరిగితే ఇంట్లో ధనం కూడా అలాగే పెరుగుతుందని సంకేతంగా భావించాలి. ఇలా పెరిగిన మొక్కలను ఎవరికైనా దానం చేస్తే కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఎట్టి పరిస్థితిలో తులసి మొక్కను అమ్మకూడదు. అలా అమ్మితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తులసి మొక్క ఎండిపోతే అశుభ ఫలితాలను ఇస్తుంది. తులసి మొక్క ఎండిపోయిందని అనవద్దు. తులసి మొక్క నిద్రపోతోందని అనాలి. కాబట్టి తులసి మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో బొప్పాయి మొక్క పెరగడం ఇంటికి మంచిది కాదని హిందూ శాస్త్రం చెబుతోంది. ఇంట్లో గనుక ఈ మొక్క పెరిగితే దాన్ని తీసివేయాలని పండితులు చెబుతున్నారు. ఇంట్లో అలాగే పెంచడం వల్ల కష్టాలు రాబోతున్నాయని సంకేతంగా భావించాలి. ఇంట్లోంచి ఈ మొక్కను తీసి వేరే ఎక్కడైనా పాతిపెట్టాలి. ఇంట్లో వేపమొక్క పెరగడం శుభాన్ని కలిగిస్తుంది. వేప మొక్కలో ఎన్నో ఔషధగుణాలుంటాయి. వేపమొక్క ఎక్కడైతే ఉంటుందో అక్కడ రోగాలు రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి. ఎవరి ఇంట్లో అయితే వేపమొక్క పెరుగుతుందో వారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఇంటి పరిసరాల్లో వేపమొక్క పెరిగితే అస్సలు తీయకూడదు. ఇంటి ముందట తెల్లజిల్లేడు మొక్క పెరగడం ఇంటికి అంత మంచిది కాదని చెబుతున్నారు. ఈ మొక్కలోంచి పాలు కారుతాయి. ఇలా పాలుకారే మొక్కలు ఇంటి పరిసరాల్లో ఉండడం మంచిది కాది వాస్తుశాస్త్రం హెచ్చరిస్తోంది. ఈ మొక్కకి పసుపు కుంకుమ పూసి, పూజ చేసి ఈ మొక్కను బయట ఎక్కడైనా పాతిపెట్టాలి. ఇంట్లో ఎక్కడైనా నీటిలో లేదా వాటర్ ట్యాంక్లో కమలం మొక్క వస్తే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టేనని శాస్త్రం చెబుతోంది. ఇలాంటివారి ఇళ్లల్లో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువగా రావు. రావి చెట్టు పెరిగితే కూడా చాలా మంచిది. రావి చెట్టులో సకల దేవీదేవతలు ఉంటారు. రావి చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది. ప్రతిరోజూ పూజ చేయకపోతే అశుభం జరుగుతుంది. కాబట్టి ఈ మొక్కకు పూజ చేసి ఎక్కడైనా పాతిపెట్టాలి.